నా జీవితంలో ఒకరోజు ఇంత వరస్ట్‌గా అయితదని అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. హలో మామ, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మన సెమ్ ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ ఇయ్యాల. సో అందుకని పొద్దు పొద్దుల బయలుదేరుతున్నాం. సో ఎగ్జామ్ అయితే పొద్దుగాలనే ఉంది. మంచిదే, మనం మధ్యాహ్నం అయితే ఈ ఎండకు మన దూల తీరిపో. సో ఎగ్జామ్ రాసి అయితే వస్తుంటే మన బండి అయితే అయిపోయింది. సో మన దరిద్రం తెలిసి ఎండకు అయితే బండి అయిపోయింది. సో ఎండకు 1 కిలోమీటర్ నూక్కుంటూ వచ్చిన బండిని. సో ఏమైందంటే ఇంజన్ ఖరాబ్ అయింది. 3-4 అవర్స్ పడుతుంది అన్నాడు. నేను పొద్దుగాల ఏం తినలే. సరే 3 అవర్స్ పడుతుంది చేపించుకొని పోదామన్నట్టు కూర్చున్నా. ఆ 3-4 అవర్స్ కాస్త 5-6 అవర్స్ అయింది. సో మధ్యాహ్నం 2కి వస్తే సో ఈవినింగ్ 7 దాకా ఈడనే అయింది. ఆ బండి అంతా అట్నే వాష్ చేయించిన. అసలు వాష్ చేయించి ఇంటికి పోయి జర ఫ్రెష్ అప్ అయితే టైంకి మా డాడీ ఫోన్ చేసిండు. అరే ఆటో పంక్చర్ అయింది తప్పన దారా అని స్టెప్ని పట్టుకొని. సో ఎమ్మటే మళ్ళీ స్టెప్ని పట్టుకొని మా డాడీ కాడ అయితే పోయినా. సో ఆ స్టెప్ని అయితే ఆటో అయితే పంక్చర్ అయితే చేస్తున్నాం నేను మా డాడీ కలిసి. సో దరిద్రం అసలు పొద్దు అసలు నేను తినేది దూరం తీరిపోతుంది. సో ఇవి గుర్తుకున్నాయి మీకు? రసగుల్లలు అనేది చిన్నప్పుడు మస్తు తినేది, ఇప్పుడు అవుపిస్తే లేవు. సో అవి తెచ్చుకొని షాప్లో అవుపిస్తే, అలాగే మా మమ్మీ చారు వండేది. సో చారులో బూందీ బాగుంటుందని బూందీ తెచ్చుకొని ఇప్పుడైతే అన్నం తింటున్నా. పొద్దుగాల అసలు నేను తినేది 8కి బయలుదేరినా. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది, అసలు ఏం తినలేదు, దూల